వైఎస్ఆర్ కుటుంబంపై టీడీపీ నేత పార్థసారథి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత బయ్యప్రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వేముల మండలంలో గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి గారు మాట్లాడుతూ వైఎస్ కుటుంబం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఏ ఒక్కటైనా మీరు నిజం చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా నిజం ఉంటే చెప్పాలి తప్ప ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన మాటలు ఇవన్నీ మాట్లాడడం రాజకీయాల్లో మంచిది కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి అభివృద్ధి వైపు ఏదైనా ప్రయాణం చేయండి, అభివృద్ధి చేయాలని కొట్లాడండి. ఈరోజు గతంలో ఏం చేసినాం, మీరేం చేస్తున్నారో ఒకసారి పోల్చుకోండి. అట్లా కాకోకుండా ఎంతసేపు ఉన్నా ఏదో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజారెడ్డి గారి పైన మాట్లాడితే మీకేదో మంచి జరుగుతుంది అనుకొని మాట్లాడడం మంచిది కాదు. ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఒకటి మాట్లాడితే మేము 4 మాట్లాడతాం. ఇట్లా మాట్లాడకుండా పోవడం వల్ల ఉపయోగం లేని మాటలు. మీరు ఏదైనా చేయండి, మీకు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఒక మంచి పని చేయండి. కనీసం ఈరోజు తాలూకా పక్కన పెట్టండి, మండలంలో ఏ ఊరికైనా సరే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం ఏదైనా చేసినట్టు మీరు చెప్పండి. గతంలో 5 సంవత్సరాల్లో మేమేం చేసినాం, మీరు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు? ఏ ఊరైనా సరే, ఒక మండలంలో ఏ గ్రామానికైనా పోదాం, మీరేం చేశారు, మేమేం చేశారు. 5 ఏళ్ళలో చేసేది పక్కన పెట్టు, ఫస్ట్ సంవత్సరంలో మేము చేసిన దాంట్లో మీరు చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏం చేసినారు ఒక్కసారి పోల్చుకోండి. ఈరోజు రైతులు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, మీరేమో లాస్ట్ టైం గత 7 సంవత్సరాలుగా రెగ్యులర్గా నీళ్ళు ఒక టైం ప్రకారం పోతున్నాయి. దానికి మీరు ఏదో కొత్తగా నీళ్ళు ఇచ్చినట్టు, కొత్తగా చెరువులు తొగినట్టు మీరే వచ్చి ఓపెన్ చేసినారు, సంతోషం. కనీసం ఆ నీళ్ళైనా వదులుతున్నారా?